మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు బానిస సంఖ్యల నుంచి జైల్లోకి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మా నాయకుడిని జైల్లో పెడితే కూడా తెలంగాణలో ఉన్న ప్రజలకు ధైర్యం నూరిపోసి వరి పంట వేస్తే ఉరేసుకోవాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడితే నువ్వు నీ ఫామ్ హౌస్ లోనే వరి పంట పండిస్తున్నావని డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియో తీపించి రైతాంగానికి బాసటగా ఉండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన వ్యక్తి. అలాంటి మా రేవంత్ రెడ్డి గారి గురించి బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఖమ్మం జిల్లా వరకు ప్రజల యొక్క కష్టాలు, పేద రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలన్నిటి కూడా మా లాంటి సహచర శాసనసభ్యులతో నాయకులతో మాట్లాడి ఒక మంచి మేనిఫెస్టో ఏర్పాటు చేసి ఆ మేనిఫెస్టోను ఏ విధంగా మనం అమలు చేయాలి అన్నది కూడా సుదీర్ఘంగా మేము దానిపైన ఎక్సర్సైజ్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్న క్రమం లోపల ఈ విధంగా హరీష్ రావు గారు అబండాలు వేయడం ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ సమాజం లోపల హర్షించారన్న విషయాన్ని తెలియజేస్తూ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మహాకవి దశరథి గారు చెప్పిన తెలంగాణ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేము బట్టి విక్రమార్క గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సకారం అవుతాయని తెలంగాణ ప్రజలు ప్రాణాలకు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఈ ఉద్యమాల తీవ్రత, వెనుకబడ్డ తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అంటగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల లోపల మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఒక మంచి బడ్జెట్ని, మొత్తం బడ్జెట్ 2,91,155 కోట్ల రూపాయలతో, రెవెన్యూ వ్యయం 2,20,954 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు. ఈ విధంగా బడ్జెట్ని పెద్ద ఎత్తున నిధులను సమీకరణ చేసుకోవడానికి ఎంతో ఆలోచనతో, ఎంతో ఆవేదనతో పేద ప్రజల గురించి తను పొందుపరచడం జరిగింది. దీంట్లో ఆర్ఎండ్బి శాఖకు 5,730 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు, విద్యారంగానికి 21,231 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,300 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,736 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, విద్యుత్ రంగానికి 16,410 కోట్లు, వైద్య రంగానికి 11,468 కోట్లు, బీసీ వెల్ఫేర్కి 9,200 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 15,025 కోట్లు, మూసి ప్రక్షాళన కోసం 1,500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్లు, హైడ్రా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు, విమానాశ్రయం మెట్రోకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు 500 కోట్లు, ఎంఎంటీఎస్ కోసం 50 కోట్లు, హార్టికల్చర్కు 737 కోట్లు, పశు సంవర్ధక రంగానికి 1,980 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, ట్రాన్స్కో మరియు డిస్కిమ్లకు 16,410 కోట్లు, అడవులు మరియు పర్యావరణ శాఖకు
1064 కోట్లు, పరిశ్రమల శాఖకు 2762 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు. ఈ విధంగా అన్ని శాఖలకు కూడా ఏవైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా చాలా దార్శనికతో ఆలోచన చేసి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు పొందుపరిచారు. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలన్న దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలన్న ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ప్రజల గుండె చప్పులకు స్పందించి రూపొందించిన సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులతో నిమిత్తమైనటువంటి మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించడం జరిగింది. ఇందులో తొలిబెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించడం జరిగింది. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కలవాలన్నా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే వెళ్ళి ఒకసారి పలకరించి ఎట్లా చదువుతున్నామమ్మా అని పలకరించి రావాలన్నా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా కష్టం వచ్చి ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే అధ్యక్ష, మా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో పేరు మార్చలేదని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ఉంటే రాజీవ్ గాంధీ గారి పేరే తీసేసారు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఇక్కడ సన్నాయి నొక్కులు మన శాసనసభలో మాట్లాడడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. మనం కేసీఆర్ కిట్ను మనం తీసేయలేదు అధ్యక్ష. న్యూట్రిషన్ కిట్ అని చెప్పి ఇంకా దాన్ని ఇంకా మంచిగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పథకాన్ని కొనసాగిస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా అధ్యక్ష మహిళలు గ్యాస్ గురించి కూడా అధ్యక్ష, వెనకటికి ఇళ్లలో పొయ్యిల కింద ఆ గొట్టాలు ఉండేవి అధ్యక్ష. ఊది ఊది వాళ్లకు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేవి అధ్యక్ష. అలాంటి రోగాలు రావద్దని మహిళా తల్లులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తలసరి ఆదాయం విషయానికి వస్తే అధ్యక్ష, 23-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దానితో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగా జాతీయ ఆదాయంతో ఉంది అధ్యక్ష. అంటే మన రాష్ట్రం సంపన్న తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంపన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం మూలంగా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు రావాలని ఈ యొక్క ఆకాంక్షతోనే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రజల యొక్క కోరికను, సకల జనుల యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కరే పార్లమెంట్ సభ్యులు అధ్యక్ష. పార్లమెంట్ లోపల ఆ రోజు ఏ రోజైతే పార్లమెంట్ లో మన తెలంగాణ యొక్క ప్రకటన వస్తుందో ఆ రోజు తీర్మానం యాక్సెప్ట్ చేస్తున్నారు పార్లమెంట్ లో. ఆ రోజు కేసీఆర్ గారు సభలో కూడా లేరు అధ్యక్ష. విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అధ్యక్ష. ఆ ఒక్క పార్లమెంటు సభ్యుని మూలంగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అధ్యక్ష. యూపీఏ మిత్ర కూటమిలు అందరూ కూడా కలిసి అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయకుండా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత సోదరులందరూ కూడా మోసం చేసింది అధ్యక్ష. చాలా మంది బీసీ సోదరులకు ఏం చెప్పిందంటే మీకు నెక్స్ట్ మిమ్మల్ని బీసీలను సీఎం చేస్తా అన్నాడు. బీసీలకు కూడా
మనం గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అధ్యక్ష మనం పరిగిలోనే తీసుకొచ్చినాం అధ్యక్ష. పరిగి లోపల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ మనం ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినాం అధ్యక్ష. తిరుమలాపూర్ దగ్గర మనం ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎస్సీలు ఎస్టీలు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన వాటా వాళ్ళకే పోయే విధంగా మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కాంగ్రెస్ నేతృత్వం లోపల మనం చట్టం తీసుకొస్తే వీళ్ళు తూట్లు పడిచారు అధ్యక్ష. బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా ఒకసారి ఎస్సీలను ముఖ్యమంత్రి అని, ఒకసారి బీసీలకు సబ్ ప్లాన్ అని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి హైదరాబాద్కు వచ్చి గుర్రాలను తీసుకొని ఏనుగులను తీసుకొని సవారీ చేసి మేమే తెలంగాణ తెచ్చిన మన విధంగా ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు అధ్యక్ష మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత రెండోసారి ఎట్లా వచ్చిందంటే అధ్యక్ష, నా సోదరుడు నా యొక్క సంపత్ కుమార్ దళిత సోదరుడు మేమిద్దరం కలిసి అసెంబ్లీలో 14 అసెంబ్లీలో ఉంటాం అధ్యక్ష. ఆ 14 అసెంబ్లీలో ఉన్నప్పుడు అధ్యక్ష అతన్ని శాశ్వతంగా అధ్యక్ష కష్టపడి ఒక యువకుడు శాసనసభకి ఎన్నో కలలు కంటాడు అధ్యక్ష. అలాంటి నా యొక్క దళిత సోదరుణ్ణి శాశ్వతంగా అధ్యక్ష ఈ తెలంగాణ శాసనసభ నుంచి తొలగించేసింది అధ్యక్ష. ఆ కుటుంబం ఎంత బాధపడ్డదంటే అధ్యక్ష, అంత బాధపడ్డది అధ్యక్ష. ఎందుకంటే నా సహచార మిత్రుడు శాశ్వతంగా తొలగించేసింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఆఫ్ నాలెడ్జ్ జనరల్ అధ్యక్ష హరీష్ రావు ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. కొడుకు చనిపోయి ఎన్నో బాధల్లో ఉండి కూడా ఆ బాధను దిగమింగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ కూడా ఐటీ మినిస్టర్గా ఉండే అధ్యక్ష. అలాంటి ఐటీ శాఖను చిత్తు కాగితంగా రాసి పడేసి వాళ్ళ ముఖాన కొట్టేసి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఉద్యమించిన నాయకుడు అన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఆఫ్ నాలెడ్జ్ అన్నందుకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమంతా కూడా. అదే అధ్యక్ష ఏ విధంగా వీళ్ళ డెవలప్మెంట్ ఉందంటే అధ్యక్ష మన జిల్లా అధ్యక్ష, మన జిల్లా హైదరాబాద్ ఉండే అధ్యక్ష. ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంటు వికారాబాద్ తాండూరు కూడా ఉండే అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ జిల్లాకు గ్రామీణ ప్రాంతం మనది అధ్యక్ష. అంటే హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష. మా అన్న ఎయిర్ ఫోర్స్ లో డ్యూటీ చేస్తే శివారెడ్డిపల్లి గ్రామం పరిగి తాలూకా హైదరాబాద్ జిల్లా నేను ఉత్తరం రాస్తుంటాయి అధ్యక్ష మా అన్నకు రవీందర్ రెడ్డి గారికి. అలాంటి మనను పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చిత్రీకరించి వికారాబాద్ జిల్లాలో పెట్టేసి మన తలసరి ఆదాయం అధ్యక్ష 1,80,000 వరకు నెట్టేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష 9,46,000 తీసుకుపోయారు అధ్యక్ష. అంటే ఎంత సమతుల్యత పాటించడం అనేది ఈ పార్టీ, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన జిల్లా పరిషత్ రంగారెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా నిల్వ చేయ అధ్యక్ష. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి రాజీవ్ చర్మ చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయనకు ఉత్తరం ఇచ్చిన అధ్యక్ష. మా జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఒక పార్లమెంట్ చేయండి, ఆ విధంగా ఉండాలి కానీ మమ్మల్ని వెనుకబడిన ప్రాంతంగా చేయకండి అని ఇస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అధ్యక్ష జోగులాంబ జోన్లు తీసుకుపోయి కలిపిరు అధ్యక్ష. నా మిత్రుడు సంపద అంటుండే, అన్నా మీ రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు ఉన్నాయి, మీది అభివృద్ధి చెందిన ప్రాంతం, మిమ్మల్ని తీసుకొచ్చి మా ప్రాంతంలో కలిపిరేందన్నా, ఎక్కడ అక్కడ ఏం ఉద్యోగాలు లేవంటే కళ్ళ నీళ్ళు పెట్టుకొని మా వికారాబాద్ ప్రాంత రైతులంతా కూడా ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి చాలా బాధపడితే మనమంతా కూడా కలిసి అధ్యక్ష ఆ రోజు గులాం నబీ ఆజాద్ని పరిగి నియోజకవర్గం మన్నెగూడ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ చేపించి సచిన్ పైలట్ గారు వచ్చిన అధ్యక్ష ఆ రోజు రాజస్థాన్ నుంచి. ఆ రోజు మనం మీటింగ్ పెట్టినాం. తెల్లారే ఆ రోజు ఎంపీ ఎలక్షన్ క్యాన్వాసింగ్ కి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంతం లోపల ఒక మీటింగ్ ఉండే అధ్యక్ష. తెల్లారే మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ వచ్చినటువంటి జనాన్ని చూసి, ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి మళ్ళా మన జిల్లాను చార్మినార్ జోన్ లో తీసుకోవడానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి పోరాటం అధ్యక్ష. లేకపోతే 6 నెలలు మనం తీసుకుపోయి అక్కడ జోగులాంబ జోన్ లో కలిపి మనను పూర్తిగా అన్యాయానికి గురి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టే అది ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ప్రాణహిత చెవెళ్ళ అధ్యక్ష ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మన చెవెళ్ళ వికారాబాద్ పరిగి ప్రాంతాలకు రావాలని చెప్పి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో మీటింగ్ ఉంటే ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. మన ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీ అందరి సమక్షంలోనే అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతానికి నీళ్లు ఇస్తా అని చెప్పి ప్రకటించింది అధ్యక్ష. పులుసు మామిడి దగ్గర మీ నియోజకవర్గంలో వికారాబాద్ లో పరిగిలో నా నియోజకవర్గానికి ఆల్రెడీ ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి కాంట్రాక్ట్ అవార్డైంది అధ్యక్ష. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష మన ప్రాంతానికి అవార్డైన కాంట్రాక్టర్లు రద్దు చేసిన అధ్యక్ష.
మనం అండర్ గ్రౌండ్ టన్నెలకు దిగినాం అధ్యక్ష. అండర్ గ్రౌండ్ టన్నెలో 100 మీటర్ల లోపల దిగినాం అధ్యక్ష. దిగితే కిలోమీటర్ల కొద్ది పన్ను నడుస్తుంది అధ్యక్ష. శంకర్పల్లి దగ్గర, చందిప్ప దగ్గర ఆ పనులన్నింటి కూడా రద్దు చేసి అధ్యక్ష సంగారెడ్డికి మళ్లించింది అధ్యక్ష. సంగారెడ్డి బడ్డిస్తే మనకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. కానీ మన పొట్టగొట్టి మన మన యొక్క పిల్లలకు ఉద్యోగాలు రానియకుండా చేసి ఈ విధంగా మన నీళ్లను రద్దు చేసి కొండపోచమ్మ రిజర్వాయర్కు తీసుకుపోయింది అధ్యక్ష. తీసుకుపోయి మన నీళ్ల పనులు ఈ 10 ఏళ్ల కాలంలో చేయలేదు అధ్యక్ష. ఈ విధంగా మోసం చేసినంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న విషయం ప్రజలు గుర్తించే మన ప్రాంతంలో 4కి 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి తార్కాణం ఏంటంటే మన ప్రాంతానికి తీరని మోసం చేయడమే అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఇంతకుముందు హరీష్ రావు గారు ప్రజావాణి గురించి మాట్లాడిన అధ్యక్ష. నాకు ఒక మాజీ మంత్రి చెప్పింది అధ్యక్ష, గతంలో పనిచేసినటువంటి ఒక మంత్రి గారు కేసీఆర్ గారు కలవడానికి పోయిందంట అధ్యక్ష. ఆ మంత్రి గారు మాట్లాడుతుంటే అపాయింట్మెంట్ లేకుండా వస్తే తిట్టి బయటికి పంపించేస్తే బయట పోయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే అధ్యక్ష. అది నాకు చెప్పిన అధ్యక్ష. అలాంటిది మా దగ్గర లేదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పిన అధ్యక్ష, మా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రోజు సాయంత్రం 4:30 నుంచి 5:30, 6 గంటల వరకు ఎవరు కలవాలన్నా సరే డైరెక్ట్గా వచ్చే ముఖ్యమంత్రితో కలిసి నియోజకవర్గ సమస్యలు, గ్రామాల సమస్యలు, మండలాల సమస్యలు, అభివృద్ధి సమస్యలు నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం కల్పిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రజల సమస్యలు తీర్చాలంటే, ప్రజల యొక్క ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టి ఒక మంచి ఐఏఎస్ అధికారి నియమించిన అధ్యక్ష. ఎవరైనా సరే అక్కడ పోయి అక్కడ పిటిషన్ ఇచ్చే విధంగా మేము వెసులుబాటు కల్పించడం అధ్యక్ష. వీళ్ళు చేయకపోగా ఆ చేసిన మంచి పనిని కూడా ఈరోజు హరీష్ రావు గారు విమర్శించడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గతం లోపల రాజీవ్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష, కేంద్రం నుంచి వచ్చే నిధులు ₹1 వస్తే 15 పైసలు మాత్రమే గ్రామాలకు వస్తున్నాయి, మిగతా పైసలు మధ్యలోనే ఆవిరైపోతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. అట్లా జరగొద్దన్న ఉద్దేశంతోనే అధ్యక్ష ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి ప్రభుత్వం దృష్టికి రావాలంటే ప్రజావాణి ఉండాలి, ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అందరినీ కలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వ పథకాలు, పాలన ఫలితాలు అర్హులకు సరిగ్గా అందినప్పుడే వాళ్ళు నిరాశ నిస్పృహలకు నుంచి బయటపడతారు. అలాంటి వారు తమ గలం విప్పి సమస్యలను ఎక్కడ ఎలా తేల్చుకోవాలో నిర్ణయించుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అటువంటి వారి సమస్యలను వెనువెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకొచ్చాం. గతంలో సామాన్యులను దుర్భేద్యమైనటువంటి ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ వారానికి 2 రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వసనీయతను చిరగొన్నాం అధ్యక్ష. ప్రజల నుంచి అందుకున్న ప్రతి ఆర్జీకి రసీదు ఇస్తున్నాం అధ్యక్ష. ఆర్జీలన్నిటికీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రజావాణి కార్యక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష భూతద్దంలో చూపించకుండా రెవెన్యూ అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్ను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టడంలో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేసింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి అధ్యక్ష. తాను చెప్పడం జరిగింది అధ్యక్ష, పెద్దమ్మ తల్లి సాక్షిగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి తను చెప్పడం జరిగింది అధ్యక్ష. అన్న మాట ప్రకారం 1,00,000 రూపాయలు మాఫీ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకా 1,50,000 రూపాయలు అధ్యక్ష ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తున్నాం అధ్యక్ష. వచ్చే నెల 15 ఆగస్టుకు మువ్వెన్నెల జెండా ఎగరేసే లోపల అధ్యక్ష 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం అధ్యక్ష. అక్కడక్కడ ఒక ఇంట్లో ఎవరైనా 2-3 అప్పులు తీసుకుంటే ఫస్ట్ స్కీమ్ లోపల రాకుంటే సెకండ్ స్కీమ్ లో వస్తారు, సెకండ్ స్కీమ్ లో రాకుంటే థర్డ్ స్కీమ్ లోపల 2 లక్షల వరకు తప్పకుండా మాఫీ అయిపోతుంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చెప్పిండు అధ్యక్ష, ఎక్కడైనా గ్రామంలో ఎవరికైనా రుణమాఫీ జరగలేదంటే మీరు వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకోండి, ఏ మాత్రం కూడా సంకోచించకండి. దాన్ని తీసుకొని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. రైతు వేదికల దగ్గర ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ అధికారులు ఉంటారు, అక్కడ వాళ్ళకు 3 సార్లు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ యొక్క ఆర్జీలను వాళ్ళకి ఇచ్చేస్తే
బ్యాంకులతో మాట్లాడి ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బందులున్నా సరే సరిదిద్దైనా సరే తప్పకుండా వాళ్లకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పలు సందర్భాలు చెప్పినప్పటికీ కూడా అది ఏదో చిన్న పథకంలాగా పార్లమెంట్లోనే చర్చ జరిగింది అధ్యక్ష. మన తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినటువంటి దాన్ని తెలంగాణ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల వరకు అన్న విషయాన్ని పార్లమెంట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. దేశంలో ఇంతవరకు అధ్యక్ష ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 31,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఇంత పెద్ద పథకాన్ని మన రాష్ట్రం చిన్న రాష్ట్రం అధ్యక్ష 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయినా సరే ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ బృందం రోజుకు 18 గంటలు కష్టపడి అధ్యక్ష వాళ్ళు చేసినటువంటి పనుల మూలంగా అధ్యక్ష ఉదయం 7 గంటలకు బ్రష్ కూడా చేయకముందే అధ్యక్ష ఛాయ్ తాగకముందే ప్రజలు వస్తున్నారు అధ్యక్ష. తండోపతండాలు వస్తున్నారు అధ్యక్ష. రాత్రి 10-11 గంటల వరకు కూడా వస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పనులు అట్లే అధ్యక్ష. ధరణిని అడ్డం పెట్టుకొని భూ వ్యాపారాలు చేయడమే తప్ప బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు పేద ప్రజల గురించి ఎక్కడ కూడా పని చేయలేదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష వ్యవసాయ రంగానికి 25% కేటాయింపులు చేసినాం అధ్యక్ష. అదే విధంగా దాని అనుబంధ రంగాలకు 15.8% ఆలోకేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుత ధరల ప్రకారం అధ్యక్ష 22-23తో పోల్చినప్పుడు 23-24 వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు జోడించినప్పుడు స్థూల విలువ 4% వృద్ధి చెందింది అధ్యక్ష. వ్యవసాయ రంగానికి కేటాయింపులు 72,659 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర జనాభాలో 47.3% మంది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపైన ఆధారపడి ఉన్నందుకు ఆ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం. ఇక సర్వీస్ రంగంలో 33% మంది, పారిశ్రామిక రంగంలో 19.7% ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. అందులో భాగంగానే రైతు బంధు పథకం సానే రైతు భరోసా ద్వారా మా అర్హులైనటువంటి రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష. గత ప్రభుత్వం లోపల వాళ్ళు రైతు బంధు పేరిట 5,000 రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మేము 15,000 రూపాయలు ఎకరానికి ఏడాదికి ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసినాం. అదేవిధంగా రైతు బంధు పథకం కింద కూడా మేము రైతు భరోసాగా మార్చి కూడా ఆల్రెడీ మేము దగ్గర 8,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ జమ చేయడం జరిగింది రైతు సోదరులకు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పంట పెట్టుబడులకు రైతులు వడ్డీ వ్యాపారాల బారిన పడకుండా చూసేందుకు రైతు భరోసా కింద ఇప్పటి వరకు 69,86,519 మంది రైతులకు 7,625 కోట్లకు ఆర్థిక సాయాన్ని కూడా అందించడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు ఇతర రంగాలకు విద్యుత్ సబ్సిడీ కింద 6,728 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా ప్రస్థానం పేరిట మన చేవెళ్ల గడ్డ నుంచి పాదయాత్ర ప్రారంభించే అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినప్పుడు రైతాంగం పైన అప్పుడు బషీర్బాగ్ లోపల మీకు తెలుసు అధ్యక్ష కాల్పులు జరిగి రైతులు మరణించడం జరిగింది అధ్యక్ష. అలాంటి రైతాంగానికి మనం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన హామీ ఇచ్చినాం. మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, 2004 లోపల మీకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం అధ్యక్ష. ఇచ్చిన మాటను ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జన్నత్ హుస్సేన్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకం మీదే ఉచిత విద్యుత్ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ 10 ఏళ్లే కాకుండా అధ్యక్ష ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీయలేని పథకాలను తీసుకొచ్చాం అధ్యక్ష. మనం రైతుల గంట ఉచిత విద్యుత్ వాళ్ళు తీసేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది అధ్యక్ష. అలాంటి పథకాన్ని మనం ఆ రోజు తీసుకొచ్చినాం అధ్యక్ష. అది ఆ 10 ఏళ్ళు మన పాలనే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించే పరిస్థితిని మనం క్రియేట్ చేసినాం అధ్యక్ష. ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా అంటే ఇది 21వ సంవత్సరం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతు కూడా వ్యవసాయానికి కరెంటు బిల్లు చెల్లిస్తలేడు అధ్యక్ష. మనం కేవలం సర్వీస్ ఛార్జ్ రూపంలో అప్పుడు 10 రూపాయలు ఉండే అధ్యక్ష, దాని తర్వాత 20 రూపాయలు చేసినాం, ఇప్పుడు 30 రూపాయలు అవుతుంది అధ్యక్ష. అది కేవలం సర్వీస్. మనం కనుక మీటర్లు పెట్టి బిల్లులు కనుక వసూలు చేసింటే అధ్యక్ష ఒక్కొక్క రైతు దగ్గర 10-15 లక్షల రూపాయలు ఈ యొక్క విద్యుత్ శాఖకు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉంటుండే అధ్యక్ష. ఇది చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్న విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం లోపల
24.44 లక్షల రైతు కుటుంబాలకు 2 లక్షల మేరకు రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో 1 లక్ష వరకు రుణాలు ఉన్న 11.34 లక్షల కుటుంబాలకు 6,035 కోట్లకు జూలై 18, 24 తేదీన విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష రైతులు సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఏ గ్రామానికి వెళ్ళినా సరే మన ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తున్నారు అధ్యక్ష. రైతులు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారంటే ఇదేదో అమలు గాని హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనుకున్నారు అధ్యక్ష. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పింది అధ్యక్ష, ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన మాట మేము నిలబెట్టుకుంటామన్నమాట రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అనుకోకుండా అధ్యక్ష మన జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభమైంది అధ్యక్ష. మీరున్నారు, నేనున్నాను, జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను, డికే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అధ్యక్ష. నేను చెప్పిన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క 6 పథకాలకు సంబంధించినది ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తారని చెప్పి నేను మీ ముందు చెప్పిన అధ్యక్ష. నేను చెప్పిన దాని ప్రకారం తను అన్ని కూడా అమలు చేస్తున్నాడు అధ్యక్ష. తొలి తెలంగాణ శాసనసభలో నా గొంతుతో నన్నే మాట్లాడేందుకు అవకాశం మీరు కల్పించారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు, శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కల్పించినందుకు నేను సర్వతా మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అర్హులైన రైతు కూలీలకు అధ్యక్ష 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మరియు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరుటకు నిశ్చయించడం జరిగింది అధ్యక్ష. వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం అధ్యక్ష. వాళ్ళలాగా ఒరేస్తే ఉరి అని మాట మేము చెప్పాం అధ్యక్ష. మేము ఏదైతే చెప్పినామో తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 24-25 బడ్జెట్ తయారీ లోపల రైతు రుణమాఫీకి ప్రత్యేక దృష్టి సారించి 26,000 కోట్లను కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు మన ప్రభుత్వం చేసిన వాగ్దానాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో ఆయా పథకాలకు కేటాయింపులు చేయడం జరిగింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అందించిన బడ్జెట్ రూపాయలు 72,655 కోట్లు. ఇది మొత్తం ప్రతిపాదిత వ్యయంలో 25% అధ్యక్ష. ఇది రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మన ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. జిఎస్డిపిలో 15.8% వాటా మరియు 47.3% ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతగా చెప్పవచ్చును అధ్యక్ష. ముఖ్యమైన వ్యవసాయ రంగాలకు పథకాలకు కేటాయింపుల అధ్యక్ష. రైతు రుణమాఫీకి 26,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద 1,200 కోట్లు, రైతు బీమాకి 1,589 కోట్లు, పంటల బీమాకి 1,300 కోట్లు, పంటల బోనస్కి 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 11,500 కోట్ల అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష 200 యూనిట్ల వరకు 700 యూనిట్ల వరకు అధ్యక్ష. ఎవరు కూడా ఏ పేదవాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరు కూడా 200 యూనిట్ల వరకు 700 రూపాయల వరకు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇది ఒక కళ అధ్యక్ష. పేదవాళ్ళు ఇంట్లో పిల్లలు చదువుకుంటే కరెంటు పోతే, పిల్లలు ఆడుకునికి పోతే, భర్త వ్యవసాయానికి పోతే ఆ తల్లి రోధించేది. భర్తను అడిగితే లైన్మెన్ కట్ చేసిపోయిందని మళ్ళీ బిల్లు కడదామని పోతే సర్వీస్ ఛార్జీలు కట్టాలని, దానికి సంబంధించిన పెనాల్టీ కట్టాలని అడిగేవాళ్ళు అధ్యక్ష. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఎవరు కూడా ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్న విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా పేద ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నీటిపారుదల శాఖ అధ్యక్ష, నీటిపారుదల శాఖ కింద ప్రగతి పద్దు 10,829 కోట్ల అధ్యక్ష. నీటిపారుదల శాఖ గురించి మనం గతంలో ఎన్నో పోరాటాలు చేసిన అధ్యక్ష. వికారాబాద్కి గోదావరి నీళ్లు ప్రాణహిత చెవెల రావాలని మనం ఉద్యమాలు చేస్తే వికారాబాద్ లోపల మీ మీద నా మీద పోలీసులు కేసు పెట్టిన అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పటికి మనం కోర్టుకు తిరుగుతున్నాం అధ్యక్ష, ఇంకా కేసు పోలేదు అధ్యక్ష. ఈ విధంగా విపక్షాలపైన ఆ రోజు అక్రమ కేసులు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులకు చెల్లింది అధ్యక్ష. మన ప్రాంతానికి రైతులకు మనం సాగునీరు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే మన మీద కేసులు పెట్టిన అధ్యక్ష. దీని విషయంలో అధ్యక్ష ప్రాణహిత చెవెళ్ల జలాలని మన ప్రాంతానికి తీసుకురావాలి.
అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నుంచి కూడా ఉద్దండాపూర్ దగ్గర పనులు ఆగిపోయినాయి. అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాలను కూడా మన ప్రాంతానికి తీసుకురావాలి. ఈ యొక్క కృష్ణా జలాలు గోదావరి జలాలని కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి, నా మిత్రుడు ఇక్కడే శంకర్ ఉన్నాడు, షాద్నగర్ శాసనసభ్యుడు, మేము ఎన్నోసార్లు అధ్యక్ష అక్కడికి గతం లోపల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, చాలా మంది నాయకులను తీసుకెళ్లి మా యొక్క ప్రాంతం చిన్న సన్నకారు ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులు ఉన్న ప్రాంతం అధ్యక్ష. మనకు ఎక్కడ కూడా సాగునీటి వసతి లేదు అధ్యక్ష. అట్లాంటి ప్రాంతం లోపల మనం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేయాలి అధ్యక్ష. కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అధ్యక్ష మన ప్రాంతానికి మనం రిలయబుల్ వాటర్ సప్లై చేయగలుగుతాం అధ్యక్ష. ఎందుకంటే గోదావరి నుంచి మనకు అష్యూట్ వాటర్ ఉంది అధ్యక్ష. మనకు అక్కడ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ గోదావరి నీళ్లు మనకు రావాల్సినటువంటి ఏదైతే చందిప్ప దగ్గర పనులు ఆపేసారు అధ్యక్ష, అది కూడా ప్రారంభం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని, బట్టి విక్రమార్ గారిని నిధులు కేటాయించాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. మనం కూడా ఎన్నోసార్లు ప్రజలకు హామీ ఇచ్చినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మన ప్రాంతానికి గోదావరి నీళ్ళు రావాలి. ఎందుకంటే టేలెన్లో ఉన్నాం అధ్యక్ష. టేలెన్ అంటే తోక భాగంలో ఉన్నాం అధ్యక్ష. రైతులందరూ కూడా వాడుకున్న తర్వాత వచ్చే నీళ్ళు మన ప్రాంతానికి రావాలి అధ్యక్ష. అదేవిధంగా మన కృష్ణా కూడా అంతే అధ్యక్ష. శ్రీశైలం నుంచి నీళ్లు కాలువల ద్వారా వచ్చి మన వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికల్లా అక్కడ కూడా టేలెన్లో ఉన్నాం అధ్యక్ష. కానీ అక్కడ మనకు అష్యూట్ వాటర్ లేదు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో డిస్ప్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద కూడా కొన్ని అఫిడవిట్స్ కూడా అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. కొన్ని టెక్నికల్ అవాంతరాలు ఉన్నాయి అధ్యక్ష. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయకుండానే పనులు ప్రారంభించిన అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ పైన, హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రివ్యూ ప్రోగ్రామ్ మన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రతి జిల్లాకి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాకి పోవాలి. క్షేత్రస్థాయిలో అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, మన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయని చెప్పి అక్కడ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో, అధికారులతో అక్కడ చర్చ చేసి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా అభివృద్ధిని పరిగెత్తించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మనము గోదావరి కృష్ణా జలాలని కొందుర్గు, పరిగి, లక్ష్మి దగ్గర సంగమం చేయాలి అధ్యక్ష. అక్కడ ఈ ప్రాజెక్టును కట్టాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టును కడితేనే మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు భగీరథ డ్రింకింగ్ వాటర్ అధ్యక్ష ఎవరు కూడా తాగుతలేరు అధ్యక్ష. అది కేవలం బట్టలు ఉతుకనికనే వాడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క నీళ్లు తాగితే రోగాలు వస్తున్నాయి అంటున్నారు అధ్యక్ష. అందుగురించే నేనేం చేసిన అధ్యక్ష అంటే కోయిల్ సాగర్ నుంచి 0.54 TMC అధ్యక్ష. అప్పుడు ఆదిత్యనాథ్ దాస్ గారు మనకు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు అడ్వైజర్గా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేశారు అధ్యక్ష. ఆయన అప్పుడు సెక్రటరీగా ఉన్నప్పుడు 150 కోట్లతోన పరిగి నియోజకవర్గానికి డ్రింకింగ్ వాటర్ గురించి అలొకేషన్ చేయించుకున్న అధ్యక్ష. 75 కోట్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండే అధ్యక్ష, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అధ్యక్ష. నేను కోరుతున్నా అధ్యక్ష మీ ద్వారా ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ని కోయిల్ సాగర్ నుంచి తీసుకురావాలి, అక్కడ శ్రీశైలం నుంచి వద్దు అధ్యక్ష. ఎందుకంటే మధ్యలన్నీ కూడా అంతా చెడ్డ నీళ్ళన్నీ కూడా దాంట్లో కలిసి అవే నీళ్లు ఇళ్లలోకి వచ్చేసి ఆ నీళ్లు తాగి జనాలు రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి స్థానికంగా ఉండే వనరుల ద్వారానే మనం తాగునీటి సమస్య తీర్చుకోవాలంటే మన తెలంగాణ ప్రాంతం లోపల జిల్లాలో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు 2 TMCలు 3 TMCలు కట్టుకుంటే అక్కడి నుంచే మనం మోటార్లు లేకుండా, కరెంటు ఖర్చులు లేకుండా మనం తాగునీటి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే మనకు బడ్జెట్ లోపల ఈ యొక్క భూసేకరణ చేసి నిధులు కేటాయించి ఈ యొక్క ఈ 2 కూడా కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లికి అనుసంధానం చేసే విధంగా కృష్ణా గోదావరి జలాలు సంగమం చేసే విధంగా నిర్ణయం తీసుకోవడంగా మీరు కూడా మన జిల్లా తరఫున మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 6 పథకాల గురించి అధ్యక్ష, రైతు భరోసా గురించి అధ్యక్ష 15,075 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. చేయూత పథకం కింద అధ్యక్ష 14,861 కోట్ల అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్ల గురించి అధ్యక్ష 7,740 కోట్ల అధ్యక్ష. గతం లోపల పరిగి నియోజకవర్గంలో అధ్యక్ష రికార్డు స్థాయిలో 42,000 ఇండ్ల అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపించడం అధ్యక్ష. పరిగి నియోజకవర్గంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 గ్రామాల మీద CID ఎంక్వైరీ పెట్టిండు అధ్యక్ష. బండేల్చర్ల, కుల్కచర్ల దగ్గర ఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి CIDకి ఆర్డర్ ఇస్తే ప్రజలు తిరగబెడతారనే ఉద్దేశంతో మళ్ళా CID విచారణ విరమించుకున్నాడు అధ్యక్ష. మనం చేస్తున్నటువంటి పథకాలు పేదవాళ్ళ సొంత స్థలం లోపల
వాళ్ళ పెంకుటిల్లో బండలిల్లో ఉంటే అది తీసేసి అక్కడనే ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా మనం ఆల్రెడీ ఆమె ఇచ్చిన అధ్యక్ష. ఇచ్చిన దాని ప్రకారం మాకందరికి ఎమ్మెల్యే, మన అందరికి ఎమ్మెల్యేకి అధ్యక్ష 3500 ఇండ్ల అధ్యక్ష ఆల్రెడీ శాంక్షన్ అయిన అధ్యక్ష. రేపో మాపో అవి మనం ఇందిరమ్మ కమిటీలు వేసిన అధ్యక్ష. గ్రామాల లోపల మంచిగా ప్రజల దగ్గర మీటింగులు పెట్టేసి ఆ మీటింగ్ లోపల ఇందిరమ్మ ఇండ్లు అత్యంత పేదవాళ్ళు సమాజంలో ఎవరితో నిల్వ నీడలేని వాళ్లకు ఇండ్ల స్థలాలు కూడా ఇచ్చే అధ్యక్ష. అక్కడ పక్కా ఇండ్ల నిర్మాణం చేపించడానికి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. దశల వారీగా ఇల్లు లేని వాళ్ళే రాష్ట్రంలో ఉండని విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండే విధంగా ఇందిరా గాంధీ గారు చెప్పిన అధ్యక్ష. రోటీ కపడవారు మకాన్ అధ్యక్ష. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అధ్యక్ష. పేదవాళ్ళ కనీస అవసరాలు తీర్చిన రోజే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందని చెప్పి ఇందిరమ్మ ఎన్నోసార్లు చెప్పేది అధ్యక్ష. దాన్ని నిజం చేయడానికే మన ప్రభుత్వం ఈరోజు కట్టుబడి పనిచేస్తూ ఉన్న తెలియజేస్తుంది అధ్యక్ష. ఈ యొక్క 6 పథకాల గురించి 47,167 కోట్ల రూపాయలు కేటాయించిన అధ్యక్ష. అదేవిధంగా 31,000 రుణమాఫీ గురించి కేటాయించిన అధ్యక్ష. మొత్తం 79,155 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ పథకాలకన్నిటి కూడా కేటాయించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది. ఎంతో సాహసోపేతంగా మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎందుకంటే రైతుల అధ్యక్ష అప్పులు చేసినప్పుడు, పంట వండినప్పుడు అధ్యక్ష ఆత్మహత్యలు చేసుకుంటారు అధ్యక్ష. నేను చాలా గ్రామాల్లో పోయిన అధ్యక్ష, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శడానికి పోయిన అధ్యక్ష. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. చిన్న పిల్లలు చదువుకోవాల్సింది ఉంటుంది, భార్య దిక్కులేని పరిస్థితిలో ఉంటుంది అధ్యక్ష. అలాంటి జీవితం రావద్దని మా యొక్క రాహుల్ గాంధీ గారు దిశ నిర్దేశం చేస్తే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట అంటే అది తప్పకుండా మనం దాన్ని అమలు పరచాలి. ఎందుకంటే ప్రజల్లో ఒక విశ్వాసం, నమ్మకం గాంధీ కుటుంబం పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రం గురించి అధ్యక్ష అలహాబాద్లో ఉన్నటువంటి సొంత ఆస్తులను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ఆ రోజు పనిచేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్ష 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హరీష్ రావు గారు చులకన చేసి మాట్లాడుతున్నాడు అధ్యక్ష రాహుల్ గాంధీ గురించి, వాళ్ళ గురించి. చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులందరికీ కూడా ఈ విధంగా మాట్లాడతారు వీళ్ళు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా హరీష్ రావు గారు మంత్రి అయిందంటే ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మూలంగానే తాను మంత్రి అయిందన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష. గత ప్రభుత్వం లోపల 2014లో రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించి 2014 నుంచి 18 వరకు 4 విడతల లోపల చారణ అని చెప్పి లాస్ట్ చారణగా కూడా ఎగ్గొట్టేసారు అధ్యక్ష. ఎవరికి కూడా ఇయ్యలేదు అధ్యక్ష. అది కూడా మేమే ఇచ్చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 12, 2018 సంవత్సరం నుంచి డిసెంబర్ 9, 2023 వరకు అధ్యక్ష ఉన్న రుణాలన్నిటి కూడా ఈ యొక్క పథకం కింద వర్తింపు చేసినాం అధ్యక్ష. అంటే ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతున్నట్టుగా మేము కండిషన్స్ అప్లై చేయలేదు అధ్యక్ష. అన్కండిషనల్ లోన్ వేవర్ చేసినాం అధ్యక్ష. అన్కండిషనల్ అంటే అధ్యక్ష డిసెంబర్ 12, 2018 అధ్యక్ష. 18, 19, 20, 21, 22, 23 అధ్యక్ష. 23 డిసెంబర్ 9 వరకు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చే వరకు ఏ రైతైనా సరే, ఏ బ్యాంకులైనా సరే వ్యవసాయానికి అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఆ అప్పును బేషరతుగా అధ్యక్ష వితౌట్ కండిషన్స్ మాఫీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంత మంచి పథకం మన దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా అధ్యక్ష, ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అధ్యక్ష. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు మన రాష్ట్రాన్ని ఉద్దేశ అధ్యక్ష పంజాబ్కు పోయి, మహారాష్ట్రకు పోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు అక్కడ వాళ్ళు కొన్ని నిధులు ఇచ్చి వచ్చారు అధ్యక్ష. మన రైతుల పొట్టగొట్టి అక్కడ ఉన్న రైతులకు ఎన్నికపోతే మన ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు గుణపాఠం చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చారు అధ్యక్ష. ఎంపీ ఎలక్షన్ లోపల కనీసం ఇప్పటికైనా సరే విఘ్నతతో వీళ్ళు ఈ బీఆర్ఎస్ యొక్క మంత్రులు, గతంలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రులు మెలగాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జూలై 18న 1,00,000 రూపాయల వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతన్నలకు 6,035 కోట్ల రూపాయల రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలో
ఒకేసారి జమ చేసినాం అధ్యక్ష. ఇది అయిపోయింది అధ్యక్ష, జమ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎవరికైనా సరే రాకుంటే అధ్యక్ష, ఇక్కడున్న ప్రతిపక్ష శాసనసభ్యులకు నేను చెప్తున్నా అధ్యక్ష, మీరు మాకు ఇవ్వండి. ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపల ఎవరికైనా రైతుకు ఎక్కడైనా సరే వాళ్ళ ఖాతాలో పైసలు పడకపోతే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పిండు అధ్యక్ష, మీరు బేషరతుగా కాలర్ ఎగరేసి రైతుల దగ్గర నుంచి విజ్ఞాపన పత్రాలు తీసుకోండి. ఆ రైతులకు మనం తప్పకుండా పరిష్కారం చేద్దామన్నమాట మా అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అధ్యక్ష. నేను ప్రతిపక్ష శాసనసభ్యులకు చెప్తున్నా అధ్యక్ష, మీరు తీసుకురండి, మీరు తీసుకొచ్చి మాకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఆ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల గురించి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, రైతు భరోసా కింద అధ్యక్ష ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించడానికి విధి విధానాలు ఖరారు చేస్తున్నాం అధ్యక్ష. తొందరలోనే ఈ యొక్క ఎకరానికి 15,000 రూపాయలు కూడా ఏడాదికి వేసే పథకం కూడా స్టార్ట్ అయిపోతుంది అధ్యక్ష. భూమి లేని రైతులకు 12,000 రూపాయలు తప్పకుండా ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష ఆలూరు లోపల, మన చేవెళ్ల గడ్డ ఆలూరు లోపల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి సబితమ్మ పైనే మట్టి ఎత్తి నెత్తి మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. అలాంటి అవకాశం మన ప్రాంతానికి ఆ రోజు దొరికింది అధ్యక్ష. అయితే ఆ ఫోటో ఎప్పుడు చూసినా సరే నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష, ఎందుకంటే నా దగ్గర ఆ ఫోటో ఉంది అధ్యక్ష, నా దగ్గర ఇంట్లో ఎప్పుడు చూసినా సరే అది గుర్తుకొస్తుంది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రిని మన ప్రాంతానికి తీసుకొచ్చి అధ్యక్ష, మన ప్రాంతంలో ఆలూరు లోపల చిన్న గ్రామం తీసుకొచ్చి కౌకుట్ల పక్కనే ఉంటుంది, సబితమ్మ ఊరు పక్కనే ఉంటుంది అధ్యక్ష. ఆ గ్రామానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చి మనం అంత మంచి పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా 100 రోజుల పని కల్పించడం అధ్యక్ష. గతం లోపల పరిస్థితి ఎట్లుంటుందంటే అధ్యక్ష, పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేయాలంటే అధ్యక్ష బాండెడ్ లేబర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆ బాండెడ్ లేబర్ విముక్తి గురించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చట్టాలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ బాండెడ్ లేబర్ వ్యవస్థ ఉంటుందని ఆడ కూలీలకు తక్కువ వేతనాలు ఉంటుండే అధ్యక్ష, మగవాళ్లకు ఎక్కువ వేతనాలు ఉంటుండే అధ్యక్ష. అందరికీ సమాన వేతనాలు ఉండాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి 100 రోజులు పని కల్పించాం అధ్యక్ష. ఎవరికి పని కావాలన్నా సరే గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక లెటర్ ఇస్తే చాలా అధ్యక్ష, అక్కడ వాళ్ళకు పని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకు 150 రోజుల వరకు కూడా ఇచ్చే విధంగా మనం ఆ రోజు ఆల్రెడీ స్పష్టమైనటువంటి సూచనలు మనం ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు అధ్యక్ష మేమంతా కూడా శాసనసభ్యులం, మేము మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి పోతుంటాం అధ్యక్ష. అక్కడ చర్చ ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే కేవలం మనం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం సంబంధించిన పథకాలు తప్ప ఒక్క పథకం కూడా ఆడ చర్చ లేదు అధ్యక్ష. అసలు ఆ పథకమే లేకుంటే అసలు మండల ప్రజా పరిషత్లో చర్చనే లేదు అధ్యక్ష. మనం తెచ్చినటువంటి ఆ పథకం మూలంగా లక్షలాది కోట్లాది మంది ఈరోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. లేకపోతే రోటీ కప్డా మకాన్ దొరికేది లేకుండే అధ్యక్ష, వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఆ విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష అంటే శ్మశాన వాటికలకు డైవర్షన్ చేశారు అధ్యక్ష. ఆ నిధులను రైతు వేదులకు డైవర్షన్ చేశారు అధ్యక్ష. ఈ యొక్క నిధులను డైవర్షన్ చేశారు అధ్యక్ష. మన పేదవాళ్ళను ఇంకా వాళ్ళ పొట్ట నింపే కార్యక్రమం మనం ఉంటే ఆ పొట్ట నింపనీయకుండా దాన్ని డైవర్షన్ చేసి అవి వాళ్ళ పథకాలలాగా వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. దీన్ని గుర్తించే అధ్యక్ష మన దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రోజు సీతక్క ఇక్కడ పోరాటం చేసింది అధ్యక్ష. పేద ప్రజలు మా ఎస్సీలు మా యొక్క వీకర్ సెక్షన్స్ వాళ్ళే ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నారు, మా పేదవాళ్ళ పుట్టగొట్టకండి చేతులెత్తి ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగింది అధ్యక్ష. అప్పుడు అది చూసి ఎక్కడ ఎస్సీ బీసీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు వ్యతిరేకమవుతారో ఈ ప్రభుత్వానికి సీతక్క ఇట్లా అడుగుతుందని చెప్పి భయపడే అధ్యక్ష ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ తీసుకున్నారు అధ్యక్ష. ఇంకా కొంతమంది అట్లే ఉండరు అధ్యక్ష, వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఆ వ్యవస్థనే రద్దు చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉండరు అధ్యక్ష. ఈ విధంగా చేస్తూ హార్టికల్చర్ వ్యవస్థ అధ్యక్ష, హార్టికల్చర్కు మనం పెద్ద ఎత్తున స్ప్రింక్లర్స్ ఇచ్చినాం అధ్యక్ష. మామిడి చెట్లు పెంచడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అధ్యక్ష హార్టికల్చర్ విభాగం అనేది రద్దు చేసిన అధ్యక్ష. ₹1 కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కే లేకుండా చేసిన అధ్యక్ష. మనం చేసినటువంటి కృషిని అంతా కూడా వీళ్ళు నిష్ప్రయోజనంగా మార్చడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో 12.12 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటలకు సాగు ద్వారా 53.6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి అధ్యక్ష ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పెన్షన్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద మనం కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆయిల్ పామ్ చెట్టు పెడితే అధ్యక్ష అది 40-45 ఏళ్ళు వస్తుంది అధ్యక్ష.
మనకు 3 ఏళ్ల నుంచి ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. ఏ పశువులు కూడా ఈ యొక్క ఆయిల్ పామ్ యొక్క చెట్లను ఆకులను తినేది లేదు అధ్యక్ష. ఎవరు దొంగల బారిన పడి ఎవరు ఎత్తుకపోయేది కూడా ఉంటుంది అధ్యక్ష. దానికి మనం ఎట్లయితే ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్ని ఇండస్ట్రీస్కి పంపిస్తే వాళ్ళు దాన్ని డ్రింకింగ్ చేయడానికి వంట చేసుకోవడానికి యూజ్ చేయడానికి అవుతుంది అధ్యక్ష. దీని మూలంగా 7 సంవత్సరాల తర్వాత అధ్యక్ష 1 ఎకరా ఆయిల్ పామ్ వేస్తే ₹1,00,000 ఆదాయం వస్తుంది అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల నుంచే ప్రారంభమైంది అధ్యక్ష. దీన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే రైతులకు ప్రతి సంవత్సరం ఒక 40-45 ఏళ్ల వరకు ₹1,00,000 ఆదాయం 7 సంవత్సరాల నుంచి వస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా NMEO OP పథకం కింద ఆయిల్ పామ్ సాగు రైతులకు అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అధ్యక్ష. 2024-25లో రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేసే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగగా 23,131 ఎకరాలకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పశు సంవర్ధక రంగానికి అధ్యక్ష ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి గొర్రెలు ఇవ్వకుండానే గొర్రెలు ఇచ్చినట్టుగా రికార్డు రాసుకున్న ప్రభుత్వం అధ్యక్ష ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. పాడి పశువుల గురించి పంపకం గురించి గ్రామీణ జీవనానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది. పాలు, మాంసం, గుడ్లు ప్రజా జీవనానికి పోషణ అందించడంతో పాటు అదనపు ఆదాయం వస్తుంది అధ్యక్ష. పాల ఉత్పత్తి రంగంలో 62% చిన్న సన్నకారు మరియు భూమి లేని నిరుపేదలదే. వారు రాష్ట్రంలో పశు సంపదలో 70% వాటా పొంది ఉన్నారు. ఈ రంగంలో రాష్ట్రం 326.39 లక్షల పశు సంపదతో దేశంలో 8వ స్థానంలో ఉంది అధ్యక్ష. పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి 29,816 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మనకు మహాత్మా గాంధీ గారు ప్రజాస్వామ్యం యొక్క ఆత్మ గ్రామాలనే ఉంటుందని చెప్పేవాడు అధ్యక్ష. దాన్ని నిజం చేయడానికే మనం ఈ యొక్క పంచాయత్ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,806 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది అధ్యక్ష. విధాన నిర్ణయాల్లో అమల్లో చోటు చేసుకున్న లోపాల వల్ల పైప్ లైన్లలో, స్టోరేజ్ ట్యాంకులలో, పంపింగ్లలో సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం లేదు అధ్యక్ష. స్వయం సహాయక సంఘాలు 50.41 కోట్ల అధ్యక్ష. ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో నిధుల లేమితో కుంటుపడ్డాయి అధ్యక్ష. పేద మధ్యతరగతి మహిళా అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనకు సహాయ సంఘాలను ఎంతో ఉత్తమిస్తాయి అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి ఆదేశం అధ్యక్ష 1,00,000 మంది మహిళా సంఘాల సభ్యురాలతో మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష పరేడ్ గ్రౌండ్ లోపల. ఆ మీటింగ్లో చెప్పినారు అధ్యక్ష, ఒక మహిళా సంఘంలో 10 మంది సభ్యురాలు ఉంటే వాళ్ళకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తాం అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా వడ్డీ లేని రుణం మహిళా సంఘాలకు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఇప్పుడు 63 లక్షలు ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యుల అధ్యక్ష 1 కోటి మంది మహిళలు పెరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మీటింగ్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు ఆ రోజు. అయితే అధ్యక్ష ఎప్పుడైనా అకారణంగా భర్త చనిపోయినా, భార్య చనిపోయినా 10 లక్షల రూపాయల వరకు ఆ కుటుంబంలో పిల్లలు రోడ్డున పడకుండా, భార్య అనాథగా మారకుండా అధ్యక్ష 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అప్పు ఏదైనా తీసుకొని చెల్లించకుంటే మనమే ఆ అప్పు కూడా ఒక 2 లక్షల వరకు ప్రభుత్వం తరఫున చెల్లించే విధంగా కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మనం గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అధ్యక్ష మహిళా సంఘాల మీటింగ్లు పెట్టి చెక్కులు పంపిణీ చేస్తుంటాం అధ్యక్ష. అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అధ్యక్ష నేను 2014లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క చెక్ అంటే ఒక్క చెక్కు పంచలేదు అధ్యక్ష. నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి అధ్యక్ష. సబితా ఇంద్రారెడ్డి గారు నేను కలిసి ఎంతో మందికి ఎన్నో చెక్కులు పంచినాం అధ్యక్ష. మీరు కూడా వచ్చారు అధ్యక్ష. కానీ ఒక్క ఫోటో కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఒక్కరికి కూడా అసలు వడ్డీ లేని రుణమే ఇవ్వలేదు అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం మహిళలను కించపరిచింది అధ్యక్ష. అందుగురించే ముఖ్యమంత్రి గారు ఏం చేసిన అధ్యక్ష అంటే మహిళలంటే మహాలక్ష్మి లాంటి వాళ్ళు అధ్యక్ష, వాళ్ళు సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో అధ్యక్ష అమ్మ ఆదర్శ పాఠశాలని ప్రతి పాఠశాలలో అధ్యక్ష 2 లక్షల నుంచి 35 లక్షల వరకు అధ్యక్ష చిన్న పెద్ద అన్ని పాఠశాలను గుర్తించి అక్కడ మౌలిక వసతులు పొందుపరచాలి. దానికి డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, రన్నింగ్ వాటర్, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, అదనపు తరగతి గదులు ఉన్నాయా లేవా అన్ని కూడా చూసి మహిళలే నిర్మాణం చేసేది. ఎందుకంటే అధ్యక్ష మహిళా తల్లుల పిల్లల మీదనే వాళ్ళకి ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది అధ్యక్ష. ప్రతి మహిళ తన కొడుకు బిడ్డ డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని కలలు కంటారని చెప్పి మనం ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మొన్న
జేఎన్టీయూ లోపల మీటింగ్ పెట్టి ఇంజనీరింగ్ కళాశాల యొక్క యజమానులను పిలిచి గత ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, మేము ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ అదే సంవత్సరం ఇస్తామన్న విషయాన్ని కూడా స్పష్టంగా యజమానులకు చెప్పి, మీరు కర్మాగారాల్లాగా మారకండి, నిరుద్యోగ యువకులను తయారు చేసే కర్మాగారాల్లాగా మారకండి, మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయండి, మేము స్కిల్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దశ దిశ నిర్మాణం చేసి ఆకునూరు మురళి లాంటి వాళ్ళను, హరగోపాల్ లాంటి వాళ్ళను, చాలా మంది మేధావులందరూ కూడా పిలిచి మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళతోన ఏ విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో డిఎస్సిని కూడా అధ్యక్ష దాన్ని కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తొందరలోనే ఒక 30,000 ఉద్యోగాలు కూడా ఉపాధ్యాయులను కూడా భర్తీ చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు మనం ఆల్రెడీ ఇచ్చిన అధ్యక్ష. గత శాసనసభ సమావేశాల లోపల మన ఎమ్మెల్యేలందరూ కూడా తీసుకొని పోయి అధ్యక్ష లాల్ బహదూర్ స్టేడియంలో మా ద్వారానే మా నియోజకవర్గంలో ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు ఇప్పించారు అధ్యక్ష. నేను ఆ శాసనసభలో గతంలో 14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధ్యక్ష నేను అడిగిన అధ్యక్ష, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, 107,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, మీరు ఎప్పటికల్లా భర్తీ చేస్తారు, ఏ తేదీలో భర్తీ చేస్తారు, ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించమంటే అధ్యక్ష అస్సలు మాట్లాడలేదు అధ్యక్ష. ఈ రోజు చెప్తున్నాం అధ్యక్ష, ఈ శాసనసభ సమావేశాల్లోనే ఈ వారం రోజులలోనే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. నిరుద్యోగ యువకులకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తాం, ఏ ఉద్యోగం ఇస్తాం, ఏ డేట్ కల్లా అపాయింట్మెంట్ ఇస్తాం అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా పిలుస్తాం అధ్యక్ష. వాళ్ళ చేతి నుంచి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా, త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది జీర్ణించుకోలేక అధ్యక్ష, అది పోస్ట్పోన్ చేయాలని, అది ఇంకేదో చేయాలని, ఆలస్యం చేయాలని, వాళ్ళకి వచ్చే చెడ్డ పేరు మనకు రావాలని చెప్పి వాళ్ళు ఆందోళనకు వెనుకుండి దాన్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. మనం మాత్రం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల లోపల ఈ ఉద్యోగాలను నిర్ణీత కాల వ్యవధి ప్రకారం దీన్ని మనం కొనసాగించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అధ్యక్ష. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల గురించే తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా నియామకాలు నిర్ణీత కాల వ్యవధి లోపల చేస్తామన్నట్టు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష హైదరాబాద్ నగర అభివృద్ధి అధ్యక్ష, హైదరాబాద్ చుట్టుముట్టు అధ్యక్ష డిఆర్డిఎల్, బిహెచ్ఎల్, బిడిఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఐడిపిఎల్ ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఆ కంపెనీలు ఏర్పాటు చేయడం మూలంగానే అధ్యక్ష ఆల్రెడీ రెడ్డి ల్యాబ్స్ కానీ, స్టాండర్డ్ ఆర్గానిక్స్ కానీ, అరవిందో ఫార్మసీ కానీ ఎన్నో పెద్ద పెద్ద సంస్థలను కూడా మన ప్రాంతానికి వచ్చినాయంటే అధ్యక్ష గత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దార్శనికత మూలంగానే అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష, దాని పేరు మీరు బోర్డు పైన చూస్తే కనబడుతుంది అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ చుట్టూ కూడా ఒక మణిహారంగా మనం తయారు చేసినాం అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష, అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళ అధ్యక్ష సోనియా గాంధీ గారు మనమంతా కూడా ఆ రోజు ఇనాగరేషన్ రోజు మనం అంతా కూడా అక్కడే ఉన్నాం అధ్యక్ష. అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. అసలు దేశంలోనే ఒక మంచి ఎయిర్పోర్ట్, నెంబర్ 1 ఎయిర్పోర్ట్ గా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల నిర్మాణం చేసినాం అధ్యక్ష. అదే విధంగా సంగారెడ్డి దగ్గర అధ్యక్ష ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఆ రోజు కూడా సోనియా గాంధీ గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వస్తే మనం అంతా కూడా ఆ రోజు ఉన్నాం అధ్యక్ష సంగారెడ్డి దగ్గర. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను 8 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే అధ్యక్ష, కనీసం వీళ్ళు పార్లమెంట్ లోపల 2 కేంద్ర మంత్రులు ఉండే అధ్యక్ష, మనకు ఒక ఐఏఎం తీసుకురావాలి, మనకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురావాలి, మన ప్రాంతాల లోపల వనరులు తీసుకురావాలన్న రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం యొక్క వాటా నిధులు తీసుకోవాలని చెప్పి కృషి చేయాల్సిన బాధ్యత బీజేపీ సభ్యులపైన కూడా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడతలేరు అధ్యక్ష. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అనేది మనం గతం లోపల ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి యాక్ట్లోనే పొందుపరిచిన అధ్యక్ష. దాని నిర్మాణం కేంద్రం నిర్మాణం చేయాలని చెప్పి పొందుపరిచిన అధ్యక్ష. కానీ గతంలో మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండి కూడా ఆ పోలవరాన్ని పూర్తి చేయాలి అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకు పూర్తి చేయడానికి వాళ్ళు సహకరిస్తున్నారు, చేయమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. కానీ మనకు కూడా ప్రాణహిత చేవెళ్లకు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా జాతీయ హోదా కావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన యూపీఏ మిత్రపక్షాలన్నీ కూడా పార్లమెంట్ లోపల ధర్నా చేస్తున్నాయి అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ కూడా, శరద్ పవార్ గారు అందరూ కూడా కలిసి ఏదైతే యూపీఏ మిత్రపక్షాల రాష్ట్రాలు ఉన్నాయో, ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్లకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి భారతదేశంలో తెలియాలని చెప్పి అక్కడ మన పార్లమెంట్ సభ్యులు చాలా మంది గడ్డం వంశీ,
కానీ అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఏం చేసినంటే అధ్యక్ష, ఒకసారి మోడీ గారు హైదరాబాద్ వచ్చారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే అధ్యక్ష, మేము 1000 కోట్ల నిధులు కావాలని పక్క రాష్ట్రం వల్లలాగా అడగము, మీ చల్లని చూపు మా పైన ఉంటే చాలు, మా రాష్ట్రం గురించి మేము నిధులు అడగమని చెప్పిండు అధ్యక్ష. అంటే మన రాష్ట్రాన్ని పణం కాబట్టి ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన ప్రాంతానికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్టులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీటింగ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి మన రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి మాట్లాడితే మన పార్లమెంట్ సభ్యుల అధ్యక్ష, మన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల అధ్యక్ష పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారు అధ్యక్ష. దానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మద్దతు తెలుపుతున్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా కోరుతున్నాను అధ్యక్ష, ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, మీ యొక్క పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో కానీ ఇక్కడ పార్లమెంట్లో కానీ మీరు కూడా పోరాటం చేయాలి, కలిసి రావాలి. మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేశారు, నీతి ఆయోగ్ మీటింగ్నే బైకాట్ చేస్తామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసాడు. దానికి మనమందరం కూడా కలిసి మన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి కేంద్రంతో కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంతటి ఘనచరిత్ర కలిగినటువంటి నగరం పారిశుద్ధ్యం, మరుగు నీటి, తాగునీటి వ్యవస్థలు గత 10 ఏళ్లుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. మితిమీరిన కాలుష్యంతో మూసి, హుస్సేన్ సాగర్లు విషతుల్యమైన అధ్యక్ష. మురికి నీటి కాలువలు నిర్వహణ లోపంతో, అక్రమాలతో చినుకు పడితే నగరం జలమయ్యే, ప్రజా జీవితం అస్తవ్యస్తమయ్యే పరిస్థితికి దాపురించింది అధ్యక్ష. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇమ్మడి ముబ్బడి అక్రమ నిర్మాణాలపైన దృష్టి సారించలేకపోవడంతో నగరంలో అభివృద్ధి కుంటుపడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కేవలం కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించి దాన్ని అభివృద్ధిగా భ్రమింపజేసే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అభివృద్ధి హైదరాబాద్లో భూముల వేలం ద్వారా 1000 కోట్లు సమకూరినా వాటి వినియోగం మాత్రం నగర అభివృద్ధికి జరగలేదు అధ్యక్ష. అందుగురించే మేము హైడ్రా అనే ఆర్గనైజేషన్ క్రియేషన్ చేసినాం అధ్యక్ష. ఈ యొక్క హైడ్రా ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేస్తాం అధ్యక్ష. ఏదైనా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఏ విధంగా అయితే థీమ్స్ లండన్ లోపల ఉన్నటువంటి నదిని ఒక మంచి నదిగా దాన్ని మార్చి చెడు నీళ్ళన్ని కూడా తీసేసి దాంట్లో బోటింగ్ జరిగే విధంగా, నిరుద్యోగ యువకులకు ఉపాధి లభించే విధంగా, ఒక మంచి ఎకలాజికల్ లైఫ్ నగరవాసులకు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తను అక్కడికి వెళ్ళి చూసి ఆ ప్రాజెక్టులను ఇక్కడ మన దగ్గర కూడా ఆ ప్రాజెక్ట్ అమలు చేయడానికి మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ అని ఏర్పాటు చేయడం అనేది సర్వదా హైదరాబాద్ నగరం లోపల హర్షం ప్రకటిస్తున్నారు అధ్యక్ష. హైదరాబాద్ మెట్రో లైన్ ఎక్స్టెన్షన్ గురించి మియాపూర్ నుంచి పడంచర్ వరకు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం అన్నది సంతోషదాయకం అధ్యక్ష. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అధ్యక్ష 1525 కోట్ల అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి హైదరాబాద్ నగరానికే మరో మణిహారం. గతంలో జవహర్లాల్ నెహ్రూ రింగ్ రోడ్ చేసినాం అధ్యక్ష, ఇప్పుడు ఇది ఒక మణిహారంగా మనకు రాబోతుంది అధ్యక్ష. ఈ ఔటర్ రింగ్ రోడ్ నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలకు అనుసంధానం చేయడానికి హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతం అయింది అధ్యక్ష. ఉత్తర ప్రాంతంలో 158.6 కిలోమీటర్లు పొడవున్న ఈ సంగారెడ్డి తూఫ్రాన్, గజ్వేల్, చౌటుప్పల్ రోడ్డును, అదేవిధంగా దక్షిణ ప్రాంతంలో 189 కిలోమీటర్ల పొడవున్న చౌటుప్పల్, షాద్నగర్, సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది అధ్యక్ష. స్త్రీ శిశు సంక్షేమం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. స్త్రీ శిశు సంక్షేమం అధ్యక్ష 2736 కోట్ల అధ్యక్ష. బాల బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్గా మార్చాలని నిర్ణయించాం అధ్యక్ష. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం అధ్యక్ష. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరిగి మంచి నాణ్యమైన విద్యను పేద ప్రజలకు అందించే అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమం అధ్యక్ష 50,156 కోట్ల అధ్యక్ష. సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళ అధ్యక్ష. మహాత్మా గాంధీ నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ఇప్పటికీ మా ప్రభుత్వం ఆదివాసీల గురించి కొమరం భీం కార్పొరేషన్, లంబాడల కొరకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్,
ఎరుకల వారి గురించి ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అదేవిధంగా షెడ్యూల్ కులాలైన మాల మాదిగలకు 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పై కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష. మైనార్టీ సంక్షేమం గురించి అధ్యక్ష 3,003 కోట్ల రూపాయల అధ్యక్ష. మైనార్టీ వర్గాల హక్కులను పరిరక్షణ చేసి అభివృద్ధిలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టింది అధ్యక్ష. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 24-25లో యూపీపీఎస్సీ సివిల్ సర్వీసులో ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా అధ్యక్ష ఎవరైతే మెయిన్స్కు సెలెక్ట్ అయినారో అధ్యక్ష ఈ పేద విద్యార్థులకు 1 లక్ష రూపాయలు వాళ్ళకు బహుమానంగా ఇవ్వాలని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసినందుకు చాలా మంది పేరెంట్స్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. బీసీ సంక్షేమం గురించి 9,200 కోట్ల అధ్యక్ష. ప్రభుత్వం కొత్తగా ముద్రాజు యాదవ కుర్మ మున్నూరు కాపు పద్మశాలి పెరిక లింగాయత్ మేరా గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది అధ్యక్ష. దీనికి చైర్మన్లుగా ఆ వర్గాలకు సంబంధించిన వారిని అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఈబీసీ సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డులకు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి అధ్యక్ష. వైద్య ఆరోగ్యం అధ్యక్ష 11,468 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మా ప్రభుత్వం అధ్యక్ష వైద్య ఆరోగ్య రంగంలో బలోపేతం చేసే దిశగా దానిలో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ధైర్యం కలిగించేలాగా వారి వేతన బకాయిలన్నీ కూడా విడుదల చేసినాం అధ్యక్ష. మున్ముందు కూడా వారికి ప్రతి నెల సకాలంలో జీతాలు అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మీకు తెలిసిన అధ్యక్ష గత ప్రభుత్వం బీఆర్ఎస్ లోపల 15 తారీఖు 20 తారీఖు జీతాలు ఇస్తున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనను గాడిన పెట్టి ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే విధంగా నేను ఎప్పుడైనా సరే మున్సిపల్ మీటింగ్కి వెళ్ళినా మండల ప్రజా పరిషత్ మీటింగ్కి వెళ్ళినా అడుగుతున్నా అధ్యక్ష మీకు జీతం ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్కి వస్తుందని చెప్తున్నారు అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ పాలన ఎప్పుడు వస్తుందని అడిగేవాడిని అధ్యక్ష. అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు 15 తారీఖు 20 తారీఖు జీతాలు వస్తుండేప్పుడు ఇప్పుడు మాత్రం మాకు ఫస్ట్కి వస్తున్నాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. కొత్త మెడికల్ కాలేజీలకు అవసరమైనటువంటి బోధనేతర సిబ్బందిని మంజూరు చేస్తాం. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 6,956 మంది నర్సులను కూడా నియామకం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ రంగానికి 16,410 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. శరవేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించి నెట్వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్ట్రా హై టెన్షన్ సబ్స్టేషన్ల నిర్మాణం మరియు ఎక్స్ట్రా హై వోల్టేజ్ 31 పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు గురించి 3,017 కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది అధ్యక్ష. అడవులు పర్యావరణం అధ్యక్ష 106 కోట్ల అధ్యక్ష. రాష్ట్రంలో అడవి పరిరక్షణ అభివృద్ధితో దోహదపడే విధంగా ఈకో టూరిజం పర్యావరణ గురించి అధ్యక్ష మొన్ననే జూపల్లి కృష్ణారావు గారు మహబూబ్ నగర్ సంబంధించిన శాసనసభలను మమ్మల్ని అందరూ కూడా తీసుకున్న అధ్యక్ష నల్లమల అడవులకు తీసుకెళ్లి మనం ఏ విధంగా అక్కడ టూరిజంను ప్రోత్సహించాలి అనేది కూడా అక్కడ మొత్తం కూడా మేము ప్రణాళికలు తయారు చేసిన మన ఉద్దేశాన్ని కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా ఒరిస్సా కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి వారి నుంచి కూడా నివేదికలు తీసుకొని కొత్తగా ఈకో టూరిజం పాలసీని కూడా రూపొందిస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. పరిశ్రమలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధ్యక్ష 3,589 కోట్ల అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు వాళ్ళు దావోస్ నగరానికి వెళ్ళి స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ ఒక 40,000 కోట్ల అధ్యక్ష గత ప్రభుత్వం లోపల ఎప్పుడు కూడా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి రాలేదు అధ్యక్ష. అక్కడ ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రోత్సహించి మన రాష్ట్రానికి తీసుకోవడానికి అని చెప్పి ఆల్రెడీ దాని ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత అమెరికాకు వెళ్ళి కొరియాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి మన రాష్ట్రం లోపల పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించి మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ఆర్థికంగా సంపన్నంగా తయారు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిధులు సమీకరించాలి ఏ విధంగా ఉద్యోగాలు సమీకరించాలనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కృషి చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం అన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష ఈ విశ్వవిద్యాలయం లోపల 17 వివిధ పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాన్ని నేర్పే సర్టిఫికెట్ డిప్లొమా డిగ్రీ కోర్సులు ప్రారంభమవుతాయి అధ్యక్ష. దీని మూలంగా అధ్యక్ష
చాలా మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల గురించి వెళ్తే అధ్యక్ష, మనం కూడా వికారాబాద్లో అధ్యక్ష మనం జాబ్ ఫేర్ కండక్ట్ చేసినాం అధ్యక్ష. నేను కూడా ఉన్నాను అధ్యక్ష మీతో పాటు. అక్కడ ఉన్నటువంటి అధికారులు పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు అధ్యక్ష అంటే, మాకు కావలసినటువంటి నాలెడ్జ్, టాలెంట్, స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు దొరకడం లేదు, మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి రావడం లేదు అంటున్నారు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకున్న అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, స్కిల్స్ నేర్పియాలి. తద్వారా ఇండస్ట్రీకి ఎవరైతే అవసరమో వాళ్ళను నిపుణులను తయారు చేయాలన్న విధంగా తను ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష. నిజాం షుగర్స్ లిమిటెడ్ అధ్యక్ష, మేము వెనకటికి చెరుకు పండిస్తుంటాం అధ్యక్ష. శివారెడ్డిపల్లి పరిగి లోపల చెరుకు ఫ్యాక్టరీ మా దగ్గర పూడూరులో ఉండే అధ్యక్ష, అది బంద్ అయిపోయింది. చెరుకు పండించడం బంద్ చేసినాం అధ్యక్ష. మీ దగ్గర కూడా తొర్మామి నుంచి చాలాసార్లు ఫోన్లు వస్తుంటాయి అధ్యక్ష. అక్కడ నుంచి రైతులు చాలా మంది ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి పంపిస్తుంటాం అధ్యక్ష మనం, మీకు తెలుసు గణేష్ షుగర్స్కి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అధ్యక్ష, గత ప్రభుత్వంలో వాళ్ళు తెరుస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తెరవనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఎన్నికల్లో చెప్పినట్టుగా తప్పకుండా పునరుద్ధరణను జనవరి 24లో కమిటీని వేసినాం అధ్యక్ష. ఆ కమిటీ నివేదిక రాగానే తెలంగాణ ప్రజల యొక్క స్వప్నం తప్పకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సాగునీటి ప్రాజెక్టు నిర్లక్ష్యం వహిస్తుంది అధ్యక్ష. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరు అధ్యక్ష. దీనిపైన కూడా జ్యుడిషియల్ కమిషన్లు ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఆల్రెడీ ఘోష్ కమిటీ ఆల్రెడీ దానికి సంబంధించింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా వచ్చి దానికి రిపోర్ట్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఈ విధంగా దానిపైన రిపోర్ట్స్ అని వచ్చిన తర్వాత తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు అయితే త్వరితగతిన పూర్తయితాయో తక్కువ డబ్బుతో ఎక్కువ నీళ్ళు ఇచ్చే విధంగా ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఇప్పుడు దానికి ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా మన ప్రాజెక్టులు కూడా అధ్యక్ష కొందుర్గు పరిగి లక్ష్మీదేవి భూసేకరణ చేసి అది తప్పకుండా స్కోప్ ఆఫ్ వర్క్లో కూడా పెట్టాలని చెప్పి కూడా నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. విద్యా రంగం అధ్యక్ష 21,292 అయిపోయింది. నాణ్యమైన విద్య అత్యున్నత భవిష్యత్తుకు పునాది అని చెప్పిన అధ్యక్ష. ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. రాష్ట్ర విద్యా రంగం లోపల మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మన ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఒకే ప్రాంగణం లోపల పక్కన పాఠశాల ఏర్పాటు చేసి పెద్ద మైదానం, క్రీడా మైదానం పెట్టి వాళ్ళకు మంచి నాలెడ్జ్ ఇచ్చి మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ నేర్పించే విధంగా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ మనం దానికి వర్క్స్ అని కూడా స్టార్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫై చేసినాం అధ్యక్ష. దానికి సంబంధించిన పరీక్షలు జూలై 18 రోజు ప్రారంభమై ఇంకా కొనసాగుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాల రాసింది అధ్యక్ష. మనం సెర్చ్ కమిటీలు వేసినాం అధ్యక్ష. తొందరలోనే వైస్ ఛాన్సలర్లను కూడా అపాయింట్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా శాంతి భద్రత అధ్యక్ష 9,564 కోట్ల అధ్యక్ష. శాంతి భద్రతల పరీక్షలకు ప్రజలు ప్రశాంతతకు రాష్ట్ర అభివృద్ధికి అత్యవసర అంశం అధ్యక్ష. అభద్రత వాతావరణంలో పెట్టుబడులు రావధ్యక్ష. నేరాలను ఛేదించేందుకు ఆధునిక నేర పరిశోధనకు పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం. సైబర్ క్రైమ్స్ ఫిర్యాదులు నమోదు చేయడానికి ఇంతకు ముందు ప్రజలకు కేవలం 4 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉండేది అధ్యక్ష. దీన్ని మన ప్రభుత్వం ఇంకా వివిధ పోలీస్ స్టేషన్లకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నామన్న దేశాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టి మనం ఎత్తున ప్రచారం కల్పిస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ అధ్యక్ష టీజీ న్యాబ్ ను బలోపేతం చేసి ఈ బ్యూరో తగిన సౌకర్యాలు కల్పించాం. ఇటీవల బ్యూరో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కార్యక్రమాల గుట్టును రట్టు చేసింది అధ్యక్ష. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా సంస్థల్లో స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సినిమా యాక్టర్లను వాళ్ళను ఏదో ఇట్లా అరెస్ట్ చేసినట్టుగా నోటీసులు ఇచ్చినట్టుగా చేసేవాళ్ళు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి మాత్రం అధ్యక్ష ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ యొక్క డ్రగ్స్ అనేది ఉండకూడదన్న విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. రోడ్లు మరియు భవనాల గురించి 5,790 కోట్ల అధ్యక్ష. ఆధునిక ప్రపంచంలో రహదారుల ఆర్థిక వృద్ధికి జీవనాడుల అధ్యక్ష. అందుకే తెలంగాణలో సమగ్ర రహదారుల గురించి పాలసీ నిర్ణయిస్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి తారు రోడ్డు వేయడం జరుగుతుంది అధ్యక్ష. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి 2 లైన్ల రహదారి నిర్మాణం చేస్తాం అధ్యక్ష. జిల్లా కేంద్రం నుంచి రాజధానికి అనుసంధానంగా హైవేల నిర్మాణం చేయడం జరుగుతుంది అధ్యక్ష. గత 10 సంవత్సరాలు అధ్యక్ష మన అప్పా జంక్షన్ నుంచి మన వికారాబాద్ జిల్లాకు పోవాలంటే అధ్యక్ష గతంలో ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను హైదరాబాద్ నుంచి బీజాపూర్కు 4 లైన్ల రహదారి వేయాలని చెప్పి విజ్ఞాపన ఇచ్చిన అధ్యక్ష. దానికి సంబంధించిన పనులు మన మన్నెగూడ నుంచి బీజాపూర్కి అయిపోయినాయి కానీ అధ్యక్ష
మన అప్పా జంక్షన్ నుంచి మన కూడా వరకు ఇంతవరకు కాలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష, మొన్ననే మీటింగ్ పెట్టిన అధ్యక్ష, నేను కూడా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి గారి నివాసం లోపల నేషనల్ హైవే అధికారులకు ఆదేశించిన అధ్యక్ష, వెంటనే నిర్మాణ పనులు చేపట్టమని. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు తొందరలోనే పనులు ప్రారంభమవుతున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదే విధంగా 23-24 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది అధ్యక్ష. అదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం 7.6%, తెలంగాణ 7.4% అభివృద్ధి చెందింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, తెలంగాణ స్థూల జాతీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే 14,63,963 కోట్ల అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది అధ్యక్ష. జాతీయ స్థాయిలో 9.1%గా ఉంది అధ్యక్ష. 23-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,229 రూపాయలు, జాతీయ తలసరి ఆదాయం 1,83,236 రూపాయలు. దీంతో పోలిస్తే అధ్యక్ష, తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగా ఉంది అధ్యక్ష. 23-24 సంవత్సరంలో తెలంగాణలో జోడింపబడినటువంటి స్థూల విలువలో గ్రాస్ వాల్యూ యాడెడ్ సేవా రంగంలో 65.7%, పారిశ్రామిక రంగం ద్వారా 18.5%, వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేసే విధంగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క విషయం మనం గమనించాలి అధ్యక్ష, ఒక్క విషయం అధ్యక్ష. గతం లోపల అధ్యక్ష, మనం ఎన్నోసార్లు మనం విన్నాం అధ్యక్ష, వరి పంట వేస్తేనే వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు అధ్యక్ష. వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష అంటే, మేము ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నివాసం దగ్గర ధర్నా చేస్తాం, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర ధర్నా చేస్తామని చెప్పి చాలాసార్లు ప్రకటించారు అధ్యక్ష. నేను అనుకోకుండా ఢిల్లీలో ఉన్న అధ్యక్ష, తెలంగాణ భవన్లోనే ఉన్న అధ్యక్ష. వీళ్ళు ఇక్కడ నుంచి పోయి ఏం చేసిరంటే అధ్యక్ష, తెలంగాణ భవన్లో టెంట్లు వేసుకొని ఆడ మంచిగా భోజనాలన్నీ ప్రిపేర్ చేపించుకొని ఖాళీ 2 గంటల అధ్యక్ష, అంటే మన ఇంటికాడ మన వాకిట్ల ధర్నా చేసినట్టు అధ్యక్ష తెలంగాణ భవన్ అంటే. వీళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి పోలేదు, ప్రధానమంత్రి మెమోరాండం ఇవ్వలేదు, ఆడ చూచు మంత్రంగా చేసి వచ్చేసారు అధ్యక్ష. అది మన ముఖ్యమంత్రి అధ్యక్ష. రైతుల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉండి రైతన్నలను తప్పుపోవ పట్టిస్తున్నాడు. ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే వరి పంటను పండించుకొని సీడ్ కంపెనీలకు విత్తనాల సప్లై తయారు చేస్తున్నాడు. మరి రైతులు ఏం కావాలి, సన్నకారు చిన్నకారు రైతులు ఏం కావాలని చెప్పి మనమందరం పండించిన పంటలు ట్రాక్టర్ల ద్వారా తీసుకుపోయి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దగ్గరనే మనం వేస్తామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చి, మీరు వరి పంట పండించండి, నేను మీకు అండగా ఉంటా అని చెప్పి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతులకు భరోసా ఇచ్చింది అధ్యక్ష. ఇది ఎవరు కూడా మర్చిపోరు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మనం ఒక్కసారి గతంలో అధ్యక్ష ఇక్కడ శాసనసభలో అధ్యక్ష నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే అధ్యక్ష, నోట్ల రద్దు చాలా మంచి పథకం, మీరు ఎవ్వరు కూడా మాట్లాడకండి, ఇది మనం ఇమ్మడే తీర్మానం చేసి పంపించాలని అధ్యక్ష. మేము అధ్యక్ష మొన్న మీరు చూసారు ముఖ్యమంత్రి గారు, మనం దీనిపై చర్చ పెడదాం, తీర్మానం ఎట్లా చేయాలో కూడా చర్చ పెడదాం, మీ అందరితో ఆలోచన చేసి మనం తీర్మానం చేద్దామని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, ఒక్కసారి మనం ఆలోచిస్తాం చేస్తే అధ్యక్ష, మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందంటే అధ్యక్ష, అది కేవలం అన్ని ప్రాంతాలకు అన్ని రంగాలకు కూడా వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా అనుబంధ పరిశ్రమలు అన్ని రంగాల్లో కూడా నిధులు కేటాయించి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కోరుతున్న అధ్యక్ష, ప్రభుత్వానికి సహకరించండి, కానీ ప్రభుత్వాన్ని పడగొడతామంటే తొడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వెనుకకు పోయేది లేదు. మీరు ఆ మాటలు వేయడం విరమించుకుంటేనే మేము మీతో ఏ విధంగా ఉండాలో ఆలోచన చేస్తాం తప్ప మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే అని మా శాసన సభ్యులను మీరు ఏ విధంగా చేర్పించుకున్నారు. గతం లోపల మీరు 6 మంది అని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన హరీష్ రావు గారు, పంచ పాండవులే కౌరవులను ఎట్లయితే ఓడించిర్రో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను ఓడించి ఏ విధైతే పాండవులు మహాభారతంలో యుద్ధంలో గెలిచిర్రో ఆ విధంగా మీ పైన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలకు 6 గ్యారెంటీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడి ఉంది. అన్ని కూడా నెరవేరుస్తాం.
కానీ మీరు కొద్దిగా ఓపికగా ఉండాలి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిరు కాబట్టి మీరు కొద్దిగా ఓపికగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మీరేం చెప్పారు? మీరు మేనిఫెస్టో లోపల 2004 మీరు గతం లోపల ఏం చెప్పారు? ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. తీసుకొచ్చిరా అయిపోయి లాస్ట్గా మీరు ప్రాణైతే చెవెళ్లకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తున్నారు. మరి తెచ్చిర్రా? 5 సంవత్సరాలు ఇస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు. మరి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిర్రా? కనీసం మన జిల్లాకి ఇచ్చిర్రా? మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా అధ్యక్ష నిరుద్యోగ యువకులకు వీళ్ళు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అధ్యక్షుల వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిర్రా అధ్యక్ష? వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసేయలేదు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు తెచ్చినటువంటి అప్పులకు మనం మిత్తి మళ్ళా అప్పులు తీసుకొచ్చి చెల్లిస్తున్నాం అధ్యక్ష. అట్లాంటి పరిస్థితిలో ఉండగా కూడా అది రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా అని చెప్పి పదే ప్రకటన చేస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది అధ్యక్ష. కనీసం మీరు ఒక ఏడాదైనా ఓపికగా ఉండండి. ఒక ఏడాది ప్రభుత్వానికి మీరు అవకాశం ఇవ్వండి. ఏ విధంగా పాలన చేస్తామో చూడండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీమతి సబితా ఇంద్ర